ఎందుకంటే 10 బస్సులు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. 9 బస్సులు నడిచినా కూడా ఒక బస్సు ఎవరైతుంటారో వాళ్ళే ఖచ్చితంగా తప్పదు కాబట్టి వాళ్ళు రోడ్డుకి వస్తారు. 12 డివిజన్ పరిధిలో ఉన్న వాహనదారులకు తెలియజేయడం ఏమనగా, త్రైమాసిక పన్ను చెల్లించని వాహనాలను త్రైమాసిక పన్ను మీ సేవలో కానీ ఈ సేవలో కానీ లేదంటే మొబైల్ ద్వారా ఆన్లైన్ ద్వారా చెల్లించగలరు. లేకపోతే విస్తృతమైన తనిఖీలు చేసి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ జూన్ 12 నుండి స్కూళ్ళు ప్రారంభమవుతున్నందున స్కూల్ బస్సు యాజమాన్యాలు స్కూల్ బస్సులని ఫిట్నెస్ చేయించుకొని తగిన రిపేర్లు చేయించుకొని ఫిట్నెస్ చేయించుకోవాలి. ఆర్టీఓ కార్యాలయంలో ఫిట్నెస్ చేసుకున్న తర్వాతనే పిల్లలని స్కూల్కి చేరవేయడానికి ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. లేనిచో విస్తృతమైన తనిఖీలు చేసి బస్సులని సీజ్ చేయడం జరుగుతుంది.